హాయ్ హలో వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్టెల ఛానల్. ఈ వీడియోలో బియ్యం పిండితో మురుకులు జంతికలు అని కూడా అంటారు ఎలా చేయాలో ఈజీ టిప్స్ తోటి 10 మినిట్స్లో రెసిపీ చూద్దామండి. రేషన్ బియ్యం ఉంటాయి కదా, మేమైతే అలానే చేస్తాం. రేషన్ బియ్యంని మిల్లులో తీసుకెళ్తే వాళ్ళు ఆడిచ్చి ఇస్తారు. 2 బౌల్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాం. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వామ్ అనమాట, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు, తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి మిరప్పొడి, తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, వేరుశనగపప్పులను వచ్చేసి వేయించుకొని పొట్టు తీసేసి దాన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, అంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు బటర్ని కరిగించి ఇందులో పోసుకోవాలి. నెక్స్ట్ వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ శనగపప్పులు ఉంటాయి కదా, అవి పప్పులుగా అక్కడక్కడ ఉండిపోకుండా మనం మొత్తం పిండంతా కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత 1.5 బౌల్, ఏ బౌల్తో అయితే మనం పిండి తీసుకున్నామో బియ్యం పిండి, అదే బౌల్ 1.5 బౌల్ దాకా వాటర్ పడుతుందండి. కొంచెం కొంచెంగా పోసుకొని నీళ్ళతోటి కలుపుకోవాలి. చపాతీ ముద్ద అయితే ఎలా చేస్తామో ఆ పదం వచ్చేంత వరకు మనం మెత్తగా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. మధ్యలో ఒకవేళ మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కలిపేసి ఒక 5 to 10 మినిట్స్ వచ్చి పక్కన పెట్టేసేయండి మూత పెట్టుకొని. అండ్ 1 లీటర్ ఆఫ్ ఆయిల్ వచ్చేసి బాగా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అచ్చుమురుకు గిన్నెలో వచ్చి పిండిని ఇలా ఫిల్ చేసుకోవాలి. చెల్లెలి గంటి యూజ్ చేశాను, ఇదైతే నాకు బాగా కంఫర్టబుల్గా అనిపించింది. మనం యూజ్ చేసే ఆ చిల్లి గంటికి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అచ్చుమురుకు గిన్నెని ప్రెస్ చేస్తూ రొటేట్ చేస్తే అది ఆ హోల్స్లో నుంచి చక్కగా పడిపోతుందండి. ఇదే ప్రాసెస్ని అన్నిటికీ ఫాలో అయిపోయి మీకోసం నేను ఇంకోటి కూడా చూపిస్తున్నాను. సో అలా అయిన తర్వాత అలాగ ఆయిల్లోకి వేసేసుకుంటాం అన్నమాట. మిగతా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఒక ట్రిప్కి ఒక 4 to 5 అయితే పట్టాయండి నాకు. ఒక్కో దాని తర్వాత ఒకటి వచ్చి తిప్పుకోవాలన్నమాట. అంటే సగం కాలిన తర్వాత అవి 2 వైపులు కాలటానికి కోసము మనం తిప్పుకుంటూ ఉండాలి ఒకదాని తర్వాత ఒకటి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టే కొన్నిటికైతే ఆ బబుల్స్ వచ్చేసి చాలా తక్కువ అయిపోయాయి, కొన్నిటికి ఆ బబుల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే దాని మీనింగ్ వచ్చేసి ఇంకా కాగలేదని అర్థము. బబుల్స్ ఎక్కువ ఉన్న వాటికి బబుల్స్ తగ్గిపోయాయి, ఇంకా లైట్ అయిపోయాయంటే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిందంటే అది బాయిల్ అయిపోయినట్టు, అంటే మురుకు ఉడికిపోయినట్టు. దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఎంత చక్కగా మన మురుకు రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియదు. మేమైతే ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినా, ఇంట్లో స్నాక్స్ లేకపోయినా ఈజీగా 10 మినిట్స్లో ఇది చేసేసుకొని తినేస్తాం చక్కగా. ఇదే మా రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. టాటా, బాయ్.